ప్రముఖ వ్యవసాయ ఉద్యాన నిపుణుడు పివి సూర్యప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. 1921 జూన్ 21న కృష్ణా జిల్లా జగ్గేపేట సమీపంలోని షేర్ మహమ్మద్పేటలో జన్మించిన సూర్యప్రకాశరావు 1942లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ డిగ్రీ పొందారు. అనంతరం స్నాతకోత్తర విద్య పూర్తి చేసి ఉద్యాన, పండ్లు, కూరగాయలను నిల్వ చేసే సాంకేతిక అంశాలపై ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. 27 ఏళ్ల పాటు మద్రాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన మరో 34 ఏళ్ల పాటు ప్రియా ఫుడ్స్, కృష్ణా ఫ్రూట్స్ ఉత్పత్తులకు సాంకేతిక సలహాదారుగా, సాంకేతిక సంచాలకుడిగా సేవలందించారు. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ CFTRI వ్యవస్థాపక శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. పండ్ల ఉత్పత్తులు, నిల్వ చేసే పద్ధతులపై తెలుగు, ఆంగ్ల భాషల్లో పలు పుస్తకాలు రాశారు. 1994లో డాక్టర్ సిద్ధప్ప మెమోరియల్ అవార్డు, 2010లో ఆధునిక ఆహార శుద్ధి పితామహుడు నికోలస్ అపార్ట్ అవార్డు సూర్యప్రకాశరావును వరించాయి. జీవితకాలం ఆహార శుద్ధిలో ఆయన పాత్రను గుర్తిస్తూ 2013లో చికాగోలోని US ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజిస్ట్ గుర్తింపు పొందిన ఆహార శాస్త్రవేత్తల ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసింది. సూర్యప్రకాశరావుకు 3 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులు అమెరికా నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.